హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుమన్ శ్రీనివాస్. ఈ వీడియోలో అయితే మనము సబ్స్ట్రాక్షన్స్ అనే టాపిక్ని వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రకారంగా ఏ విధంగా సబ్స్ట్రాక్షన్స్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలమో చూద్దాము. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్స్ట్రాక్షన్స్ని వేదిక్ మ్యాథమెటికల్ టర్మినాలజీ ప్రకారం వ్యవకలనం అనేది అంటారు. సో మనము క్లాస్ని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సబ్స్ట్రాక్షన్స్ నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే కాంప్లిమెంట్స్ మీన్స్ కంప్లీటింగ్ ఆర్ రౌండింగ్. అంటే ఇప్పుడు సపోజ్ మన యొక్క వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది పూర్తిగా కూడా బేస్ని 10గా తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర 8 అనే వాల్యూ ఉందనుకోండి, ఆ 8 10 అవ్వడానికి ఎంత తక్కువ? 2 తక్కువ. సో ఆ 2 అనే వాల్యూ 8కి ఏమవుతుంది అంటే కాంప్లిమెంట్ అవుతుంది. సో కాంప్లిమెంట్స్ మీన్స్ కంప్లీటింగ్ రౌండింగ్. ఆ 8ని 10గా రౌండ్ చేయాలి అంటే మనకి 2 అనేది ఖచ్చితంగా కావాలి. ఆ 2 కావడం కోసం ఆ 2 అనేది 8కి కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ స్లైడ్స్లో అయితే పూర్తి డీటెయిల్స్లో మనం చూద్దాము. అండ్ వీ హ్యావ్ డిస్కస్ దట్ ఏన్షియంట్ ఇండియన్స్ డెవలప్డ్ వేదిక్ మ్యాథమెటిక్స్ విత్ 10 యాజ్ ద బేస్. మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. ఏన్షియంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేస్ 10గా తీసుకొని మొత్తం వేదిక్ మ్యాథమెటిక్స్ని డెవలప్ అయితే చేశారు. కాంప్లిమెంట్ ఈజ్ ద నెంబర్ యాడెడ్ టు ద గివెన్ నెంబర్ టు రౌండ్ ఇట్ టు 10. కాంప్లిమెంట్ అనేది ఏదైతే ఉందో మనకి ఒక నెంబర్ ఇచ్చాడు. నెంబర్ అంటే ఎట్లా ఉంటుంది? 0 నుంచి మొదలయ్యి 9 దాకా ఉంటుంది నెంబర్ అనేది. ఆ నెంబర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో, సపోజ్ మనకి 8 కాకుండా ఇప్పుడు 6 అనే నెంబర్ ఇచ్చారు. ఆ 6 అనే నెంబర్ 10 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. సో ఆ 4 అనేది 6కి ఏమవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఆ 4 యాడ్ చేయడం వల్లే 6 10 అయింది కాబట్టి. సో అలా ప్రతి ఒక్క నెంబర్కి కూడా మనము నెక్స్ట్ స్లైడ్లో పూర్తి డీటెయిల్స్ చూడబోతున్నాం అనమాట. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, if you have 7 chocolates with you, how many more chocolates you have to add to it to make it 10? Your answer will be 3. So 7 complement is 3 because 7 plus 3 is equal to 10. ఇప్పుడు మీ దగ్గర 7 చాక్లెట్లు కనుక ఉన్నాయి అనుకోండి, మీ దగ్గర 10 చాక్లెట్లు అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. సో ఆ 10 చాక్లెట్లు అవ్వాలి అంటే ఆ 7 చాక్లెట్కి ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 10 చాక్లెట్స్ ఈజీగా అయిపోతాయి అనమాట. సో అది చిన్న కాన్సెప్ట్. మనం నెక్స్ట్ స్లైడ్లో అనేది ప్రతి ఒక్క నెంబర్కి మొత్తం కలిపి చూద్దాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1కి కాంప్లిమెంట్ ఏంటి? 9. ఎందుకంటే 1కి 9 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 + 9 = 10. సో ప్రతి నెంబర్ని మనం ఏం చేస్తున్నాం అంటే 10కి రీచ్ అయ్యేటట్టుగా చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు 2 కాంప్లిమెంట్ ఏంటి? 2కి కాంప్లిమెంట్ 8. ఎందుకంటే 2కి కనుక 8 యాడ్ చేస్తే అప్పుడైతే 10 అవుతుంది. అండ్ ఇది సేమ్ వే 3 యొక్క కాంప్లిమెంట్ ఏంటి? 3 + 7 = 10. ఎందుకంటే 3కి కనుక 7 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా 10 అయిపోతుంది. అండ్ 4 కాంప్లిమెంట్ వచ్చేసి 6. ఎందుకంటే 4కి 6 యాడ్ చేస్తేనే అది 10 అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ 5 కాంప్లిమెంట్ వచ్చేసి 5. ఎందుకంటే 5కి 5 యాడ్ చేస్తేనే 10 వస్తుంది. అండ్ 6 కాంప్లిమెంట్ ఇక్కడ నుండి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ 4 కాంప్లిమెంట్ ఏంటో తెలుసు. సో ఒక దానికి ఇంకో నెంబర్ కాంప్లిమెంట్ అయితే దాని యొక్క రివర్స్ నెంబరే కాంప్లిమెంట్, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ మనకేంటి? 4కి కాంప్లిమెంట్ 6. మరి 6కి కాంప్లిమెంట్ ఎవరు? ఆబ్వియస్లీ 4 కదా. సో 6కి కాంప్లిమెంట్ 4. అండ్ ఇక్కడ మనకి 7 కాంప్లిమెంట్ ఎవరు? ఆబ్వియస్లీ 3. ఎందుకంటే 7కి 3 ఎప్పుడైతే యాడ్ చేస్తామో అది అప్పుడు 10 అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ 8 యొక్క కాంప్లిమెంట్ ఎవరు? 8 యొక్క కాంప్లిమెంట్ 2. 8కి 2 కనుక యాడ్ చేస్తే అది 10 అయిపోతుంది. అండ్ 9కి ఖచ్చితంగా 1 యాడ్ చేస్తే ఖచ్చితంగా 10 అయిపోతుంది అనమాట. అండ్ ఈ విధంగా మనం అయితే కాంప్లిమెంట్స్ అంటాం వీటిని. సో ఒక నెంబర్ని ఇంకో నెంబర్కి యాడ్ చేసినప్పుడు 10 ఎప్పుడైతే అవుతుందో యాడ్ చేసిన నెంబర్ రెండిట్లో ఏదో ఒకటి ఇంకో నెంబర్కి ఏమవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇది కాంప్లిమెంట్కి సంబంధించిన కాన్సెప్ట్. సో మనకి ఈ కాంప్లిమెంట్స్ అనేవి కూడా బాగా ఐడియా ఉండాలి. 1కి 9, 2కి 8, 3కి 7. ఇవన్నీ ఏంటంటే ఒక నెంబర్ మనకి మైండ్లో ఇట్లా ఫ్లాష్ అయిన వెంటనే రెండో నెంబర్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఫ్లాష్ అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ 5 అన్నాను, 5కి కాంప్లిమెంట్ ఏంటి? 5. 6 అన్నాను, 6కి కాంప్లిమెంట్ ఏంటి? 4. సో ఒక నెంబర్ అనేది మనకి చెప్పినప్పుడు రెండో నెంబర్ అంటే దాని యొక్క కాంప్లిమెంట్ నెంబర్ మనకు ఆటోమేటిక్గా ఫ్లాష్ అయితే ఈ సబ్స్ట్రాక్షన్స్ అనేవి చాలా సూపర్గా అండ్ చాలా ఫాస్ట్గా అయితే మనం చేసేయచ్చు. అండ్ మనం ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అయితే మనం ఇక్కడ ఇచ్చున్నాము. అంటే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ఇప్పుడు 7కి కాంప్లిమెంట్ ఏంటి? ఆబ్వియస్లీ 3. ఇవి కూడా మీరు ఒక స్లైడ్ తీసుకొని ఎంటీ పేపర్ పక్కన పెట్టేసుకొని ఆటోమేటిక్గా మీరు ఇవి అన్నీ కూడా ఒకసారి నోట్ చేసేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా మీరు నేను ఏదైతే లెక్చర్ చెప్తున్నానో అప్పుడు మీరు వెంటనే గ్రిప్ చేసుకోవడం అనేది చాలా వెంటనే జరుగుతుంది అనమాట. సో 7కి కాంప్లిమెంట్ వచ్చేసి 3, 3కి కాంప్లిమెంట్ వచ్చేసి 7, 9కి 1, 4కి 6, 8కి 2. సో ఆటోమేటిక్గా ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ఇక్కడ ఉన్న నెంబర్ని, ఎలిమెంట్ అంటే దట్స్ నథింగ్ బట్ నెంబర్, దాన్ని 10కి ఈక్వేట్ చేయడానికి మనం చూస్తున్నాం అనమాట. అండ్ 2కి కాంప్లిమెంట్ వచ్చేసి ఆబ్వియస్లీ 8, 1కి కాంప్లిమెంట్ వచ్చేసి 9, అండ్ 6కి కాంప్లిమెంట్ వచ్చేసి 4, 7కి కాంప్లిమెంట్ వచ్చేసి 3, అండ్ 5కి కాంప్లిమెంట్ వచ్చేసి 5. వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే ఇది 10, ఇది 10, ఇది 10, ఇది 10, అన్ని 10లే అనమాట. సో కాంప్లిమెంట్ అనే కాన్సెప్టే అది. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్స్ టు 10. అండ్ మనం నెక్స్ట్ స్లైడ్కి కనుక వెళ్తే ఈ టాస్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్క్ సబ్స్ట్రాక్షన్ విత్ ఎమ్ ఇఫ్ ఇట్ కెన్ బీ సబ్స్ట్రాక్టెడ్ వితౌట్ బారో. బిగ్ నెంబర్ మైనస్ సబ్స్ట్రాక్షన్ అంటే జనరల్గా ఏంటి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తాము. ఒక వాల్యూలో నుంచి, అంటే ఒక పెద్ద వాల్యూలో నుంచి, సపోజ్ ఒక 9 తీసుకున్నాము, 9లో నుంచి నేనేం చెప్పాను, 6ని కనుక సబ్ట్రాక్ట్ చేయమంటే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకు, 9 అనేది పెద్ద వాల్యూ, 6 అనేది చిన్న వాల్యూ కాబట్టి 9లో నుంచి 6ని ఆటోమేటిక్గా తీయచ్చు. అది దాన్ని జనరల్గా న్యాచురల్ సబ్స్ట్రాక్షన్స్ అంటారు. అది మనం చాలా నీట్గా చేయొచ్చు అనమాట. అది జరుగుతుంది ఏంటి, బారో లేకుండా అవుతుంది కాబట్టి అది మ్యాచ్ పెయిర్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు 9లో నుంచి 6 అనేది తీసేస్తాము, చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాచ్ పేర్ అంటాము. ఇప్పుడు మార్క్ సబ్స్ట్రాక్షన్ విత్ ఎంఎం మిస్ మ్యాచ్ పేర్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 అనే వాల్యూ తీసుకున్నాను, ఆ 10లో నుంచి నేను -20 తీసేయమన్నాను. సో 10లో నుంచి 20 తీయడం అనేది ఇంపాసిబుల్, అది మైనస్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అది మిస్ మ్యాచ్ పేర్. అలాంటి సబ్స్ట్రాక్షన్స్ అనేది మనం చెయ్యం జనరల్గా రియల్ లైఫ్లో. ఇప్పుడు 10లో నుంచి 5, 6, 10 కన్నా తక్కువ నెంబరే తీయమని చెప్తారు, అంతేగాని 10 కన్నా నేను ఎక్కువ తీస్తాను జనరల్గా అంటే పెద్ద వాల్యూస్ మన డైలీ లైఫ్లో అయితే ఉండవు. అండ్ కొన్ని క్యాలిక్యులేషన్స్ పెద్ద సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్ట్స్లో అయితే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ప్రకారం రిలేటివ్ కాదు. సో 10లో నుంచి దానికన్నా పెద్ద నెంబర్ని తీయలేము. సో అలాంటి వాటిని మనం ఇక్కడ మీరు ఎంఎం అని పెట్టాలన్నమాట. సో ఇది ఒక చిన్న టాస్క్. ఈ టాస్క్ని బేస్ చేసేసుకొని ఏదైతే ఉందో, ఒకవేళ అది దాన్ని మ్యాచ్ అంటే ఏంటి, పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ పోతుంటే దాన్ని మ్యాచ్ ఎం అని పెట్టాలి. లేదు పెద్ద వాల్యూ కన్నా ఇంకాస్త పెద్ద వాల్యూని దాని నుంచి తీయాల్సి ఉంటే అది మిస్ మ్యాచ్. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మనకి చాలా ఫాస్ట్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 8 - 2 అని ఉంది ఎమ్, 9 - 5 అని ఉంది ఎమ్. ఎందుకంటే ఏంటి, ఎమ్ అంటే ఎమ్ ఫర్ మ్యాచ్, ఎంఎం అంటే మిస్ మ్యాచ్. 8లో నుంచి 2 తీసేయచ్చు, 9లో నుంచి 5 తీసేయచ్చు, 8లో 2 తీసేస్తే అంతే, ఇన్ఫ్యాక్ట్ 6. సో మనకి ఇక్కడ నెంబర్స్తో పని లేదు. నెంబర్స్తో ఎందుకు పని లేదంటే నీకు తర్వాత చెప్తాను, ఒక చిన్న సీక్రెట్. నెంబర్స్తో పని లేదు, ఫస్ట్ అది మ్యాచ్ అవుతుందా లేదా మిస్ మ్యాచ్ పేర్ అవుతుందా అంతవరకు మీరు బ్రెయిన్లో ఫ్లాష్ చేసుకోగలిగితే చాలు, మిగిలింది నేను చూసుకుంటా. 8లో నుంచి 2 తీసేస్తే 6, 9లో నుంచి 5 తీసేస్తే 4. ఏంటి, నెంబర్తో పని లేదు కాబట్టి నేను ఏం రాసేసాము ఆటోమేటిక్గా, ఇది మ్యాచ్ పేరు జరుగుతుంది. ఇది మిస్ మ్యాచ్, ఎందుకంటే 7లో నుంచి 8 తీయలేము, నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి స్ట్రైక్ అవ్వాలి. ఒకవేళ నిజంగా 8 తీయాలంటే ఏం కావాలి, బారో తీసుకోవాలి. సో ఎక్కడైతే మనకి బారో నీడ్ పడుతుందో అక్కడ ఎంఎం అని రాసేయండి ఆటోమేటిక్గా. సో 4లో నుంచి 3 తీసేయగలమా, ఎస్ ఇట్స్ మ్యాచ్ పేర్. అండ్ 2లో నుంచి 2 తీసేయచ్చు, ఎందుకంటే రెండు ఎగ్జాక్ట్ వాల్యూస్లో నుంచి 0 వరకు కూడా మనకి అది మ్యాచ్ పేరే. 9లో నుంచి 6 తీసేయచ్చు, హ్యాపీ. 6లో నుంచి -8 తీసేయలేము, ఎందుకంటే అది నెగిటివ్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ బారో అనేది మనకి అవసరం అవుతుంది కాబట్టి మిస్ మ్యాచ్. సో ఇది కూడా మిస్ మ్యాచ్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఉన్నాయి, ఇవి మనం చేయాలన్నమాట. అండ్ ఇది మ్యాచ్, ఇది మిస్ మ్యాచ్, ఇది కూడా మిస్ మ్యాచ్, ఇది మ్యాచ్, ఇది మిస్ మ్యాచ్, ఇది మ్యాచ్ పేర్ అనమాట. ఇంక ఇక్కడ మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు జస్ట్ స్క్రీన్ మీద ఇక్కడే చూసి ఆటోమేటిక్గా మీరు పేపర్లో వేయండి, ఇవి మ్యాచ్ పేర్సా మిస్ మ్యాచ్ పేర్సా అనేవి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అయితే చేయండి. ఇప్పుడే వీడియోని ఇక్కడ పాజ్ చేసి, అండ్ నేను నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో మ్యాచ్ కాంబినేషన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే, దీస్ ఆర్ వెరీ ఈజీ బికాస్ దే ఆర్ న్యాచురల్ సబ్స్ట్రాక్షన్స్. మనకి న్యాచురల్ సబ్స్ట్రాక్షన్స్ అనేయండి,
అంటే ఇప్పుడు సపోజ్ పెద్ద వాల్యూలో నుంచి చిన్న వాల్యూ తీసేయాలి. ఇప్పుడు 8లో నుంచి 4 తీసేస్తాం, ఆటోమేటిక్గా 4. దానికి పెద్ద బ్రెయిన్లో స్ట్రగుల్ అంటే థింక్ చేయాల్సిన పని పెద్దగా ఉండదన్నమాట. అండ్ ఇప్పుడు కనుక మనము ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే ఏంటంటే న్యాచురల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, చాలా వెరీ సీమ్లెస్ క్యాలిక్యులేషన్స్ అనమాట ఇవి. సపోజ్ ఇప్పుడు చూద్దాం, 8 నుంచి 4 తీసేస్తాం, ఆబ్వియస్లీ 4, 7 - 5 2, ఇక్కడ ఎంత 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, అండ్ ఇక్కడ ఎంత వాల్యూస్ ఆబ్వియస్లీ 3, ఇక్కడ 2, ఇక్కడ 5, ఇక్కడ 6. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ క్యాలిక్యులేషన్స్, వీటి గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. సో మనకి ఇప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయాలి, మిస్ మ్యాచ్ క్యాలిక్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాస్ట్గా ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ టెక్నిక్ యూజ్ చేసి చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. అండ్ ఇక్కడ కనుక మనకి డబుల్ డిజిట్స్ ఉన్నాయి, అండ్ ఆల్ దీస్ ఆర్ వాట్ మ్యాచ్ కాంబినేషన్స్. అంటే ఏంటి, న్యాచురల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ ఈజీ టు డూ. అండ్ ఇక్కడ 1, ఇక్కడ 2, సో ఇక్కడ 1, ఇక్కడ 3, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 3, ఇక్కడ 2, అండ్ ఇక్కడ 2, ఇక్కడ 3, అండ్ వాట్ ఇస్ వాల్యూ హియర్, సో 22. ఇక్కడ వాల్యూ ఏంటి 24, ఇక్కడ వాల్యూ ఏంటి ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ వాల్యూ ఏంటి, ఇక్కడ 2, ఇక్కడ 1, అండ్ వీ హ్యావ్ గాట్ సేమ్ వాల్యూ హియర్, నో ప్రాబ్లం. సో ఇలాంటి యొక్క క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాచ్ కాంబినేషన్స్ని చాలా ఈజీగా ఉంటాయి, వీటికి నార్మల్ ట్రెండే వాడతాము. సో జనరల్గా మనము వేదిక్ మ్యాథమెటిక్స్లోకి వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్ చేస్తాం అన్నమాట. క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ టు రైట్ చేస్తాం క్యాలిక్యులేషన్స్. మనం ఎడిషన్స్ ఏదైతే ఫాలో అయ్యామో ఎడిషన్స్లో కూడా మనం లెఫ్ట్ టు రైట్ చేసాము. అండ్ పెద్ద పెద్ద లిస్ట్ అయితే మాత్రం ఇప్పుడు 7 8 6 5 4 3 2 7 6 3 8 4 2 9 6 3 0 ఇలాంటి లిస్ట్ అయితే ఏదైతే ఉందో ఈ లిస్ట్లో మాత్రం మనము జనరల్గా నార్మల్గా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాము అనమాట. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాము ఇటు సైడ్కి. సపోజ్ ఈ లిస్ట్ని కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ 5 జస్ట్ 5 + 6 అని చదవకూడదు, 5 11 ఆటోమేటిక్గా యాడ్ చేసేయాలన్నమాట 11. సో ఇక్కడ డ్రాపింగ్ 10 మెథడ్ అంటాం అనమాట. దీన్ని జనరల్గా ఎడిషన్స్ చేసేటప్పుడు డ్రాపింగ్ 10 మెథడ్ అంటాం. అంటే ఏంటి, ఇక్కడ జస్ట్ దీన్ని 11 అంటాము, 11లో ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తాం. ఒక్కొక్క డాట్ అంటే ఏంటంటే ఒక 10 అనే వాల్యూ మీనింగ్. ఇక్కడ జస్ట్ డాట్ పెట్టాగానే ఇక్కడ ఒక 10 ఉంది. సో ఇంకా మనం ఇంకా 11 కదా, మిగిలిన ఎక్స్ట్రా 10 కన్నా ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని పోతూ ఉంటాం అనమాట. ఇక సో ఇక్కడ 3, సో ఇక్కడ దాని తర్వాత 3 కాబట్టి ఇక్కడ నా దగ్గర ఎంత వచ్చింది, ఇప్పుడు 3 ఒక డాట్ అంటే 13, ఇక్కడ 1 వేస్తాము, అప్పుడు ఇక్కడ 3 వేస్తాము, ఇంకా అట్లా ఇక్కడ కౌంట్ చేసుకుంటూ పోతాం అనమాట. +1 + 3 4 8 15. సో ఇక్కడ జస్ట్ మళ్ళీ డాట్ పెడతా, ఇక్కడ నా దగ్గర మళ్ళీ 5 ఉంది, 5 ఉంది, ఇక్కడ 11 అయిపోయింది, 5 + 6 11 కాబట్టి. ఇప్పుడు నా దగ్గర 1 ఉంది, 1 ఇక్కడ వేస్తాను, ఏదైతే ఎన్ని డాట్స్ ఉన్నాయో అన్ని డాట్స్ లెక్కేసుకుని ఇక్కడ వేస్తా. 1 2 2 డాట్స్ ఉన్నాయి, సో ఇక్కడ వేస్తా 8 16, అండ్ ఇక్కడ మళ్ళీ 8 అయిపోయింది, మళ్ళీ ఇక్కడ 16. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, 26 ఉంది, ఇక్కడ 6 వేస్తాను, ఇక్కడ 2 పెట్టేసుకుంటా. ఎందుకు, ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. సో ఇక్కడ మళ్ళీ ఎంత 11 10 ఇక్కడ పెట్టేసా. ఇంకా నా దగ్గర ఉంది 1 ఉంది, 4 7 14 అయిపోయింది. సో 4 ఇక్కడ వేసాను, ఇంకా ముందు ఇంకేం లేవు కాబట్టి 2 ఇక్కడ వేసాను. సో ఈ విధంగా ఏంటంటే ఎడిషన్స్లో ఇలాంటి డ్రాపింగ్ 10 మెథడ్ అనేది ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటాను అనమాట. అది అవుట్ ఆఫ్ టాపిక్. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలన్నట్టుగా నేనైతే చెప్పాను. అండ్ మనం నెక్స్ట్ స్లైడ్లోకి మనం సబ్స్ట్రాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్ని కంటిన్యూ చేసుకుంటూ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఇప్పుడు ట్రిపుల్ డిజిట్లో జనరల్గా మ్యాచ్ కాంబినేషన్సే చూద్దాం. ట్రిపుల్ డిజిట్లో కూడా ట్రిపుల్ డిజిట్లో మ్యాచ్ కాంబినేషన్స్ ఏంటంటే మనం ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాము. 1 1 3 ఆబ్వియస్లీ, ఇక్కడ 3 2 2 ఆబ్వియస్లీ, అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 1 1 1 1, ఇక్కడ వాల్యూ వచ్చేసి 3 1 2, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనం ఎట్లా మూవ్ అవుతున్నాము, లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నాం ఆబ్వియస్లీ. అండ్ మనకి మిస్ మ్యాచ్ కాంబినేషన్స్లో కూడా మనం లెఫ్ట్ టు రైట్ అయితే మూవ్ అవుతాము. ఇక్కడ 4 2 2, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇక్కడ 3 1 0, అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇక్కడ 2 1 5, ఇక్కడ వాల్యూ వచ్చేసి 2 2 4. ఇప్పుడు మిస్ మ్యాచ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయో మిస్ మ్యాచ్ కాంబినేషన్స్లో మనం ఏ విధంగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వేదిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన చిన్న కాన్సెప్ట్ అయితే అప్లై చేస్తాము, మనం చూద్దాం అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఫాస్ట్గా. డోంట్ యూజ్ బారోయింగ్ మెథడ్స్. మనం ఇక్కడ బారోయింగ్ మెథడ్స్ అయితే యూజ్ చేయము. వేదిక్ మ్యాథమెటిక్స్లో మిస్ మ్యాచ్ కాంబినేషన్ అంటే ఏంటి, పైన
కరెక్ట్గా మిస్ మ్యాచ్ కాంబినేషన్స్ అంటే మీరు చూసి ఉన్నారు, పెద్ద నెంబర్ ఉంటుంది, దానికన్నా పెద్ద నెంబర్ ఉంటుంది, దానిలోని తీసేయాలి. అయితే బారోయింగ్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. మనం బారోయింగ్ లేకుండా వేదిక్ మ్యాథమెటిక్స్లో ఎలా చేయాలో చూద్దాం. వేదిక్ మ్యాథమెటిక్స్ హెల్ప్స్ us టు డూ సబ్ట్రాక్షన్స్ బై యాడింగ్ నెంబర్స్. మనం బారో తీసుకోకుండా వేదిక్ మ్యాథమెటిక్స్ ఏంటంటే ఎడిషన్ చేస్తూ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో చూపిస్తుంది అనమాట. అలా చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ మూవ్ టు రైట్. మనం ఏం చేస్తాము, లెఫ్ట్లో స్టార్ట్ అవుతాము అండ్ రైట్కి మూవ్ అవుతాం, రైట్ సైడ్కి మూవ్ అవుతాం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఒక వాల్యూ ఉంది, 24లో నుంచి 7 తీసేయాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు జనరల్గా లెఫ్ట్లో స్టార్ట్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 వేసేస్తాను. కానీ 2 వేసేసిన తర్వాత యూనిట్ ప్లేస్లో ఏదైతే ఉందో, యూనిట్ ప్లేస్ అంటే ఇదే కదా 4 అండ్ ఇక్కడ 7 ఉంది, యూనిట్ ప్లేస్లో ఏదైతే ఉందో అది మ్యాచ్ కాంబినేషన్ మిస్ మ్యాచ్ కాంబినేషన్ అని చెక్ చేసుకుంటాను. సో అది అక్కడ ఏముంది, ఇక్కడ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది నాకు. అక్కడ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో అప్పుడు నేను సైలెంట్గా ఇక్కడ 2ని కొట్టేసి ఒక నెంబర్ తగ్గించేస్తాను. ఇక నేను ఏం చేశాను, ఒక నెంబర్ని తగ్గించేసేసాను. ఎందుకంటే తర్వాత నాకు బారో తీసుకునే అవసరం లేకుండా ముందుగానే ఒక నెంబర్ని నేను మనస్సులో తగ్గించేస్తున్నాను. తర్వాత మనం కొట్టివేతలు ఏమేయం, డైరెక్ట్గా స్టెప్స్ వేసేసుకుంటూ పోతాం అనమాట. అండ్ 7కి కాంప్లిమెంట్ ఎంత, 7కి కాంప్లిమెంట్ ఏంది 3 కదా, ఆ 3ని పైన ఒక వాల్యూ ఉంది, ఆ పైన 4 అని ఉంది కదా, ఆ 4కి యాడ్ చేస్తాము. 3 + 4 ఎంత, 7. ఇదే ఆన్సర్. 24లో నుంచి 7 తీసేస్తే 17. అందుకు కాంప్లిమెంట్స్ అనేవి మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి. వెంటనే స్ట్రైక్ అయితే ఏంటంటే మనకి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ 3 ఉంది, దాంట్లో నుంచి 8 తీసేయాలి. ఇది ఫస్ట్ 3 ఉంది కాబట్టి నేను 3 ఇక్కడ వేస్తాను. కానీ ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది, మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 3ని కట్ చేసేసి 1 తగ్గించేస్తాం, -1 అంటే 2 వేస్తాం. 2 వేసిన తర్వాత 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 8 యొక్క కాంప్లిమెంట్ 2. ఆ కాంప్లిమెంట్ని దేనికి యాడ్ చేస్తాము, పైన ఉన్న యూనిట్ డిజిట్కి 6కి యాడ్ చేస్తాం, 28. దీని ఆన్సర్ ఇదే. 36లో నుంచి 8 తీసేస్తే ఆబ్వియస్లీ 28. అండ్ ఇక్కడ మనకి 4 ఉంది. సో 4 - 41 - 9 అని ఉంది. సో ఇక్కడ మనకి ఈ 1లో నుంచి 9 తీసేయాలి కాబట్టి ఇది కూడా మిస్ మ్యాచ్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 4 వేస్తాం కానీ వేయము, డైరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ 1 తగ్గించేస్తాం అనమాట, -1 చేసేసేస్తాం. 4 - 1 ఎంత, 3. అండ్ 9 యొక్క కాంప్లిమెంట్ వాల్యూ ఎంత, 9 యొక్క కాంప్లిమెంట్ వాల్యూ 1. ఆ 1ని పైన దానికి యాడ్ చేస్తాం అనమాట. సో 32 అదే దాని యొక్క వాల్యూ. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒకసారి ఇవే సమ్స్ని కానీ మీరు జనరలైజ్గా చేసిన సమ్స్ కానీ పేపర్ మీద తీసుకొని ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా అనేది క్యాలిక్యులేషన్స్ మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ప్రాక్టీస్ కోసం నేను కొన్ని ఇక్కడ అయితే చూపిస్తాను. సో 75లో నుంచి 8 తీసేసేయాలి. ఆబ్వియస్లీ ఇక్కడ 6 వేస్తాము. 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 2 యాడ్ చేద్దాము. అండ్ 67 ఇస్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్యూ 3 కదా, 1 తగ్గించేద్దాం, 2. అండ్ 9 యొక్క కాంప్లిమెంట్ 1 కాబట్టి 25 దాని యొక్క ఆన్సర్ అనమాట. ఇక్కడ 7, 8, 78. ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తాం. దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత, 5 అనేది దీనికి యాడ్ చేస్తాం, దీనికి యాడ్ చేసేస్తాం ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ తగ్గించేస్తాం ఎందుకంటే ఇది మిస్ మ్యాచ్ కాంబినేషన్ లాస్ట్లో ఉన్న డిజిట్స్. అండ్ ఇక్కడ 50, ఇక్కడ 6 మళ్ళీ దీనికి యాడ్ చేస్తే ఎందుకంటే దీని యొక్క కాంబినేషన్ అంటే 6 కదా, 6ని యాడ్ చేసేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 58. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే సమ్స్ ఉన్నాయో ఇక్కడ 4 సమ్స్ ఉన్నాయి మనకి మీ ప్రాక్టీస్ కోసం. ఇప్పుడే మీరు వీడియోని పాజ్ చేసి ఈ సమ్స్ అనేది మీ పేపర్లో చేయండి. అండ్ మీ యొక్క అమేజింగ్ మ్యాథమెటికల్ యూజింగ్ వేదిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ని అయితే యూటిలైజ్ చేయండి ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్లో. సో మనకి ఇక్కడైతే డబుల్ డిజిట్స్కి సంబంధించి వాల్యూస్ అయితే ఉన్నాయి అనమాట. డబుల్ డిజిట్స్కి సంబంధించి కూడా ఇలాగే చేద్దాము. ఇక్కడ 8లో నుంచి 3 తీస్తే అంత 5. సో ఆటోమేటిక్గా 5 కదా, కానీ మనం ఏం చేస్తాము, ఒక డిజిట్ ముందే తగ్గించేస్తాం. ఇప్పుడు 5 వేసేస్తున్నా కానీ ఇక్కడ ఏముంది, మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. అండ్ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ 5ని కొట్టేసి ఇక్కడ 4 వేస్తాము. దీని యొక్క కాంబినేషన్ ఎంత, కాంప్లిమెంట్ ఎంత, 4. ఆ 4ని పైన యాడ్ చేస్తాము, 45. దీని యొక్క ఆన్సర్. అలాగే ఇక్కడ వాల్యూ ఎంత, ఇక్కడ 2. 6 - 4 2. కానీ మనం ఏం చేస్తాము, 1 వేస్తాం, 1 తగ్గించేస్తాం. 2లో 1 తగ్గించేసేసిన తర్వాత 1 అవుతుంది. దీని యొక్క 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 2 కాబట్టి 2ని పైన యాడ్ చేస్తాము. అది ఎంత అవుతుంది, 15 అవుతుంది. సేమ్ వే 7 - 3 4. కానీ ఏం చేస్తాము, 3నే వేస్తాము. ఇక్కడ 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 1. 1 + 3 4. ఇన్ ద సేమ్ ప్రాసెస్ 2 - 1 1,
కానీ 0 వేస్తాము, ఎందుకంటే ఒకటి తగ్గించేస్తే 0గా అయిపోయింది. అండ్ దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత 8, 0 8 అంటే ఎంత 8 కదా. అండ్ 6 - 4 2 అయితే మనకి ఇక్కడ నాన్ క్యారీగా మిస్ మ్యాచ్ ఉందన్నమాట. సో 2 కాబట్టి మనం ఏం చేస్తామంటే 1 వేస్తాము అండ్ 18 దీని యొక్క ఆన్సర్. సేమ్ ఇక్కడ మీకోసం మళ్ళీ ప్రాక్టీస్ ఉన్నాయి, ఇవి కూడా టక్కా మీరు మీ యొక్క ఏదైతే పేపర్స్ ఉన్నాయో దాంట్లో చాలా ఫాస్ట్గా అయితే క్యాలిక్యులేట్ చేయండి. మీరు మెల్లగా ఫస్ట్లో ఈ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు కొంచెం స్లోగా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసేసి జనాలు చాలా ఫాస్ట్గా అయితే యూటిలైజ్ చేయడం అండ్ సబ్ట్రాక్షన్ చేయడం అనేది చూస్తూ ఉంటాం మనం. సో మెల్లగా అనేది అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. మెల్లగా చిన్నగా మొదలు పెట్టేసేసుకుంటే ఫస్ట్ లాజికల్గా ఉంటుంది, కొంచెం ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మెల్లగా ఏంటంటే ఫాస్ట్ పికప్ అయితే అవుతారు. అండ్ ఇప్పుడు మనం ట్రిపుల్ డిజిట్ గురించి వెళ్ళిపోతాం. ట్రిపుల్ డిజిట్లో ఎలా వెళ్ళిపోతామంటే ఇక్కడ ఆబ్వియస్లీ మనకి 7 - 2 ఎంత 5, కానీ ఒక నెంబర్ తగ్గించేస్తాం, ఎందుకంటే ఇక్కడ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇక్కడ 3 + 6 ఎంత 9, 9లో కూడా మళ్ళీ ఇంకో నెంబర్ తగ్గించేస్తాం, ఎందుకంటే మళ్ళీ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. ఇప్పుడు ఇది దీని యొక్క పర్ఫెక్ట్ వాల్యూ. సో ఆబ్వియస్లీ 6 - 4 2, కానీ 1 వేస్తాము అండ్ 9, కానీ ఇక్కడ 8, ఎందుకంటే ఒక మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ 2 మిస్ మ్యాచ్ కాంబినేషన్లు ఉన్నాయి, ఆబ్వియస్లీ అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ దీని యొక్క కాంబినేషన్ ఏంటి, ఇక్కడ మళ్ళీ 9. సో ఇది ఆన్సర్ అనమాట. 7 యొక్క కాంప్లిమెంట్ 3 కాబట్టి ఈ 3ని ఇక్కడ యాడ్ చేస్తాము. సో 9 - 2 ఎంత 7, కానీ ఇక్కడ మళ్ళీ క్లారిటీగా మెల్లగా జాగ్రత్త చూద్దాం. 9 - 2 ఎంత 7, కానీ 7 వేయం, ఎందుకంటే 5లో నుంచి 9 వెళ్ళదు, అది మిస్ మ్యాచ్ కాంబినేషన్. సో 9 యొక్క కాంప్లిమెంట్ ఏంటి 1, ఆ 1ని ఆటోమేటిక్గా పైన యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ముందు 6 వేస్తాం, 7 నుంచి 1 తీసేసి 6 వేస్తాము. దాని తర్వాత 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత 1ని ఆటోమేటిక్ పైన యాడ్ చేస్తాము 6, కానీ ఇక్కడ పక్కన మళ్ళీ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది, సో ఒకటి తగ్గించేస్తాము 5. అండ్ 6 యొక్క కాంప్లిమెంట్ ఎంత 4, ఆ 4ని ఏం చేస్తాము పైన యాడ్ చేస్తాము అండ్ 8. 658 అనేది దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ 7 నుంచి 2 తీసేస్తే 5, కానీ 4 వేస్తాము, ఎందుకంటే ఒకటి తగ్గించేస్తాము, ఎందుకంటే ఇది మిస్ మ్యాచ్ కాంబినేషన్ 3లో 9. అండ్ 9 యొక్క కాంప్లిమెంట్ 1 కాబట్టి 1 + 3 4 అవుతుంది. 4 అయినప్పటికీ వేసేస్తాం, ఎందుకంటే డైరెక్ట్గా నెక్స్ట్ మిస్ మ్యాచ్ కాంబినేషన్ కాదు, ఇది జనరల్ క్యాలిక్యులేషన్. సో ఆబ్వియస్లీ ఇదే దాని యొక్క ఆన్సర్. ఇక్కడి నుంచి కూడా ఇంకాస్త డైరెక్ట్గా అలాగే వేస్తాం అనమాట. 5లో నుంచి 3 తీసేస్తే 2, 8లో నుంచి 2 తీసేస్తే 6, కానీ 5 వేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ మిస్ మ్యాచ్ కాంబినేషన్. సో ఇది దీని యొక్క ఆన్సర్ 255. 3 - 1 2, కానీ 1 వేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ మిస్ మ్యాచ్ కాంబినేషన్. ఆబ్వియస్లీ మనం ఎప్పుడు కూడా మిస్ మ్యాచ్ కాంబినేషన్స్ అనేవి కూడా చూస్తూ ఉండాలి, ఎందుకంటే అవి చూస్తూ ఉంటేనే మనకి చాలా ఫాస్ట్గా అయితే స్ట్రైక్ అవుతూ ఉంటుంది. సో 3 - 1 అంటే 2, కానీ ఇక్కడ ఏం వేసాము 1 వేసాము. 6 యొక్క కాంప్లిమెంట్ 4, ఆ 4ని అయితే పైకి యాడ్ చేస్తాం అనమాట, అంటే 4 + 2 ఆబ్వియస్లీ ఇక్కడ 6 అయితే వస్తుంది, మళ్ళీ ఒకటి తగ్గించేస్తాము, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ కూడా మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. అండ్ 8 యొక్క మిస్ మ్యాచ్ కాంప్లిమెంట్ ఎంత 2, ఆ 2ని ఏం చేస్తాము పైన యాడ్ చేస్తాము, అండ్ ఇక్కడ ఇది ఒక ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనమైతే సబ్స్ట్రాక్షన్స్లో మ్యాక్సిమం మొత్తం అయితే నేర్చేసుకున్నాము. అండ్ దీంట్లో కొన్ని రకాల స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఆ స్పెషల్ కేసెస్ ఏంటి, ఆ స్పెషల్ కేసెస్ ఎలా వస్తాయి అనేది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు 5లో నుంచి 2 తీసేస్తే ఎంత, ఆబ్వియస్లీ 3 కదా. 5లో నుంచి 2 తీసేస్తే 3, ఎందుకంటే నెక్స్ట్ ఇది మ్యాచ్ కాంబినేషన్, ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ మ్యాచ్. 9లో నుంచి 9 ఆబ్వియస్లీ వెళ్తుంది, తీసేస్తాము, కాబట్టి 30 అయిపోయింది. 0, 9లో 9 - 9 ఎంత 0, కానీ దాని పక్కన అబ్జర్వ్ చేసుకుంటే మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఉంది. మిస్ మ్యాచ్ కాంబినేషన్ అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సేమ్ అలాగే దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత 7 యొక్క కాంప్లిమెంట్ 3, ఆ 3ని ఏం చేస్తాం పైన టాప్లో యాడ్ చేస్తాము, అంటే దీని యొక్క వాల్యూ ఎంత అయిపోయింది, ఆబ్వియస్లీ 5 అయిపోయింది. అయితే దీని ముందు ఈ యొక్క మిస్ మ్యాచ్ కాంబినేషన్కి ముందు ఎంత అయితే వాల్యూ ఉంటుందో, ఎంత వాల్యూ అయినా రాని దాంట్లో నుంచి ఒకటి తీసేసేయండి, 2 9 5 అయిపోయింది, అంతే ఆన్సర్ ఇంకా దానికి. సో అలాంటి వాల్యూనే, అలాంటి సమ్మే స్పెషల్ కేసెస్. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 8లో నుంచి 3 తీసేస్తే ఎంత 5, ఇది న్యాచురల్గానే ఉంది, బాగుంది. 9లో నుంచి 9 తీసేస్తే ఎంత 0, 2లో నుంచి 2 తీసేస్తే ఎంత 0. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ మిస్ మ్యాచ్ కాంబినేషన్ వచ్చేసింది. మిస్ మ్యాచ్ కాంబినేషన్ రావడం వల్ల దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత 3, సో 3ని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను, ఆబ్వియస్లీ ఇది 6 అవుతుంది. కానీ
ఆ మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఇచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూకి ముందున్నది పార్ట్ అదంతా ఒక గ్రూప్లా చేసేసి దాంట్లో నుంచి ఒక 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది, దాంట్లో నుంచి మనం ఇక్కడ చూసుకుందాం 500 అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ వాల్యూ ఎంత, ఇక్కడ 3, ఇక్కడ +3 చేసేసాం 6. ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 4996 ఇదే దీని యొక్క ఆన్సర్ అనమాట. సో మళ్ళీ ఎలాంటి సమ్ ఇంకోటి చూద్దాము. 7 నుంచి 3 తీసేస్తే 4, న్యాచురల్ క్యాలిక్యులేషన్ 1 - 1 0, 0 - 0 4 - 0 అండ్ ఇక్కడ 0 వస్తుంది. సో 2 నుంచి 5 తీయలేం కదా, అది మిస్ మ్యాచ్ కాంబినేషన్. సో ఇదంతా ఏంటి, ఒక గ్రూప్ అయిపోతుంది. సేమ్ అలాగే 5 కాంప్లిమెంట్ ఎంత, 5 యొక్క కాంప్లిమెంట్ వచ్చేసి 5 కాబట్టి 5 2కి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి వాల్యూ 7 అవుతుంది. 7 అవుతుంది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ మిస్ మ్యాచ్ అనమాట. సో అందుకని 7లో నుంచి 1 తీసేసాను, 7లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేశాను, ఎందుకంటే మిస్ మ్యాచ్ కాంబినేషన్ దాని పక్కనే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 2. సో ఆ 2ని పైన యాడ్ చేసేస్తాం అనమాట. అండ్ ఇక్కడ 8. కానీ దీని యొక్క ముందు ఏది ఉందో అదంతా ఒక గ్రూప్ నేను అయితే చేశాను ముందే. సో ఆ గ్రూప్లో నుంచి ఒక 1 వాల్యూ తీసేసేయాలి. సో 3 9 9 9 ఎన్ని జీరోస్ ఉంటే 9s పెట్టేసుకుంటాము. అండ్ 6 8 ఇదే దీని యొక్క ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట క్యాలిక్యులేషన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్లో సబ్స్ట్రాక్షన్స్ అనే పార్ట్ మనం మొత్తం చూసాము అండ్ ఒక స్పెషల్ కేసు చూసాము. అండ్ ఇప్పుడు స్పెషల్ సబ్స్ట్రాక్షన్స్ అయితే మన ముందు ఉన్నాయి. ఇవి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది అనేది చూద్దాం. ఈ సబ్స్ట్రాక్షన్స్ ఓన్లీ 1 పక్కన 0 డిజిట్స్ ఉన్న నెంబర్స్కి మాత్రమే వర్తిస్తాయి. అంటే 10 పవర్స్కి మాత్రమే. 10 పవర్ 0 అంటే ఎంత, 1. 10 పవర్ 1 అంటే ఎంత, 10. 10 స్క్వేర్ అంటే ఎంత, 100. 10 క్యూబ్ అంటే 1000. 10 పవర్ 4 అంటే 10. అట్లా అవి పెరిగే కొద్ది ఏంటంటే ఓన్లీ 10s తర్వాత 10 1 విత్ లాట్ ఆఫ్ జీరోస్ ఉన్న నెంబర్స్కి మాత్రమే ఈ టెక్నిక్ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే ఏంటి, 1 పక్కన మీరు ఎన్ని జీరోలను పెట్టుకోండి, దాంట్లో నుంచి ఏదైనా నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే సో ఇలాంటి టెక్నిక్ అనేది చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అయితే రప్పిస్తుంది అనమాట. మనము ఆ టెక్నిక్ని ఏదంటే ఫాస్ట్గా చూసేద్దాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ టెక్నిక్కి మనం పేరు పెట్టాం ఏంటి, ఆల్ టు 9 లాస్ట్ టు 10. అంటే ఏంటి, ఆల్ టు 9 అంటే అన్నిటికీ 9, లాస్ట్కి మాత్రం 10. అంటే ఏందో చూద్దాం. ఇక్కడ మనం 100 ఉంది అంటే ఏంది, ఇవి 10 పవర్కి సంబంధించిన ఒక వాల్యూ. అంటే ఇది 10 స్క్వేరే, నో ప్రాబ్లం. స్క్వేరా క్యూబా మనకు అనవసరం. 1 పక్కన ఎన్ని జీరోలు ఉన్నా దాంట్లో నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయమంటే మనం ఈ టెక్నిక్ వాడేస్తాం అంతే. ఇక్కడ 31 అయితే ఉంది. ఆల్ ఫ్రమ్ 9 అన్నాడు. ఆల్ ఫ్రమ్ అంటే ఏంటి, ఈ పైన ఉన్న నెంబర్ని చూస్తాం అనమాట. కరెక్ట్గా 100లో నుంచి 31 తీసేయమన్నాడు. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆల్ అంటే ఏంటి, ఈ లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అంటే ఏంటి, 1 ఉంది కదా యూనిట్ డిజిట్ తప్ప మిగిలినవన్నీ కూడా ఈ ఆల్ కిందకి వస్తాయి అనమాట. వీటన్నిటిని 9కి కాంప్లిమెంట్ లెక్కను చూడాలి. 9కి కాంప్లిమెంట్ అంటే ఈ నెంబరు 3 ప్లస్ ఇంకేదైనా అనదర్ నెంబర్. అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి 3 ప్లస్ డాష్ ఈక్వల్ టు 9. అంటే 3 ఇంకేదైనా అనదర్ నెంబర్ కలిస్తే 9 అవ్వాలి. 3 ప్లస్ డాష్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 6 కలిస్తేనే కదా 9 వచ్చేది. సో అన్నిటినీ కూడా 9లో నుంచి తీసేయండి. సో 9లో నుంచి 3ని తీసేయడం కానీ లేకపోతే 3కి సమ్ వాల్యూ కలిపితే 9 అవ్వడం కానీ చేయండి, రెండు ఒకటే. సో 3కి ఎంత కలిపితే 9 అయ్యిద్ది, 6 కలిపితే 9 అయ్యిద్ది. కానీ లాస్ట్ డిజిట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ డిజిట్ మాత్రం 10కి ఈక్వల్ చేయాలి. అంటే 10 యొక్క కాంప్లిమెంట్ లెక్క చూడాలి. లాస్ట్ డిజిట్ మాత్రం 10కి కాంప్లిమెంట్ అంటే ఏంటి, 1కి కాంప్లిమెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏంటి అది 9, 69. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేషన్స్ వస్తాయన్నమాట. అంటే పైన ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క వాల్యూస్ని బట్టి జస్ట్ డైరెక్ట్ 10 ఉంది కాబట్టి 10లో నుంచి 3 అంటే ఇంకా ఏం చూడాల్సిన పని లేదు. ఇక్కడ పైన ఈ 100 ఉంది, కరెక్ట్గా ఈ వాల్యూస్కి సూట్ అవుతున్నాయి. పైన నెంబర్ ఆఫ్ జీరోస్కి ఆ తర్వాత కింద ఉన్న నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ అవుతున్నట్లయితే ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఉన్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఉన్నాయి కదా చెప్తాను. ఇప్పుడు పైన 3 జీరోస్ ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయి, కరెక్ట్గా 3 డిజిట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ జీరోస్కి నెంబర్ ఆఫ్ డిజిట్స్కి ఈక్వల్ అయినప్పుడు ఇంకా మీరు పైన ఉన్న నెంబర్ని చూడాల్సిన పని కూడా లేదు. జస్ట్ కింద ఉన్న దాన్ని ఆల్ ఫ్రమ్ 9 అంటే ఏంది, యూనిట్ డిజిట్ తప్ప మిగిలినవన్నీ కూడా 9కి
9 దగ్గరికి తీసుకురావాలి. ఎంత కలిపితే 9 అవుతుంది అనేది చూడాలి. 4కి అంటే 5కి 4 కలిపితే 9 అవుతుంది, 2కి 7 కలిపితే 9 అవుతుంది. అండ్ లాస్ట్ డిజిట్ మాత్రం 10కి చూడాలి. ఎంత కలపాలి? 3కి 7 కలిపితే కదా 10 అయ్యేది. అంటే లాస్ట్ డిజిట్ మాత్రం కాంబినేషన్ 10కి చూడాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సమ్కి రాస్తున్నా. ఫస్ట్ 100 - 31 అని ఉంది కదా, ఆ సమ్కి లాస్ట్ డిజిట్ ఎంత అనేది రాస్తున్నాను. 9 కలిపితే కదా 10 అవుతుంది. అండ్ ఈ సమ్కి వచ్చేసి 3కి ఎంత కలిపితే 10 అవుతుంది? 3 + 7 కలిపితేనే కదా 10 అయ్యేది. అండ్ మిగిలిన వాటికైతే 5 + 4 ఎంత? 9 అయ్యిద్ది. అండ్ 2 + 7 ఎంత? 9 అయ్యిద్ది. ఈ విధంగా వేసాం అనమాట. అవన్నీ చూస్తూ అలా వేసేయచ్చు మనం. ఇప్పుడు మనం చూద్దాం. 238 000. ఇక్కడ ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఉన్నాయి, కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎన్నైతే ఎక్సెస్ జీరోస్ ఉన్నాయో, అంటే ఇప్పుడు 10 ఉంది, ఒక 10ని ఫస్ట్ ఏం చేస్తాము? ఎన్నైతే ఎక్సెస్ జీరోస్ ఉన్నాయో అది 9 వేస్తాము. లేదా ఒక 10ని ఫస్ట్ 10 9 అని వేయండి. లేకపోతే ఆ 1ని కూడా ఇగ్నోర్ చేసేసి ఎన్నైతే ఎక్స్ట్రా జీరోస్ ఉన్నాయో, అంటే ఇచ్చిన నెంబర్స్ కన్నా ఈ 3 జీరోస్ కన్నా ఎక్సెస్ జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్కి డైరెక్ట్గా 9 వేసేసేయండి. ఎక్సెస్ జీరోస్కి 9 వేసేసి ఇంకా తర్వాత సేమ్ ప్రొసీజర్. ఆ 2ని 9 చేయాలంటే ఎంత యాడ్ చేయాలి? 7. 3ని 9 చేయాలంటే ఎంత యాడ్ చేయాలి? 6. కానీ 8కి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, దాని యొక్క 10s కాంప్లిమెంట్ యాడ్ చేయాలి. 8 యొక్క 10s కాంప్లిమెంట్ ఎంత? 2. సో ఈ విధంగా చేస్తూ ఉంటాం. సేమ్ అదే ప్రొసీజర్. మనము ఎక్సెస్ జీరోస్ ఇంతవరకు జీరోస్ ఈ స్క్వేర్ వరకు కరెక్ట్గా సరిపోయినాయి. ఎక్సెస్ జీరోస్ అంటే 9. ఇక్కడ 9 అవ్వాలంటే 5 ఎంత యాడ్ చేయాలి? 4. 6 9 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? ఆటోమేటిక్గా 3. ఇక్కడ 9 అవ్వాలంటే ఏం చేయాలి? 0 యాడ్ చేయాలి ఆబ్వియస్లీ. అంటే మళ్ళీ 2 మాత్రం ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. అది మాత్రం పక్క గుర్తుపెట్టుకోవాలి. సో 2 యొక్క కాంప్లిమెంట్ ఏంటి? 10కి 8. సో ఈ విధంగా అయితే సబ్స్ట్రాక్షన్స్ అనేది మనము వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రకారంగా కంప్లీట్ అయితే చేసాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఎన్ని ఇలాంటి వీడియోస్ లెక్చర్స్ చేసినప్పటికీ కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.